జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము, కృష్ణ చరితము మధుర సుధాభరితము. గత వారం రణభూమిలో విగత జీవులై పడి ఉన్న తన కుమారులను గాంధారి చూసి దుఃఖించి చివరికి క్రోధావేశంలో శ్రీకృష్ణుని శపించడం చూశాం కదా. అయితే ఈరోజు శ్రీకృష్ణ భగవానుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరిలో లీనమయ్యాడో చూద్దాం. సరే, ధర్మరాజు పట్టాభిషేకానికి ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణుడి అనుమతితో ధౌమ్యుడు ఈశాన్య దిక్కున ఒక గొప్ప వేదికని అలంకరించాడు. దానిపైన నవరత్న ఖచిత సింహాసనాన్ని ప్రతిష్ఠించాడు. దానిమీద పులితోలు కప్పి శంఖాన్ని స్థాపించి పూజించాడు. తరువాత బ్రాహ్మణులు మంత్రపఠనం చేశారు. ధౌమ్యుడు ధర్మరాజును తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చుండజేశాడు. అంతన్ ఊర్జిత శుభవేళ యగుడున్ శంఖచక్ర గదాధరుడున్ ఆ సమర్చిత శంఖమెత్తి పృథివికి అధిపతి వగుము అని ప్రీతిన్ ఆ పృథాసుతిని అభిషిక్తినింజేసెన్. అంతలోనే శుభముహూర్తం సమీపించింది. శ్రీకృష్ణుడు ధర్మరాజును సమీపించి అప్పుడే పూజించిన శంఖం పైకెత్తి, ధర్మరాజా, నువ్వు ఈ భూమికి అధిపతివి కమ్ము అని ప్రీతితో ధర్మరాజును అభిషిక్తుడిని చేశాడు. శంఖాలు, భేరీలు, మృదంగ వాద్యాలు మిన్నంటేలా మ్రోగాయి. అలా ధర్మరాజు కురు సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడు ఎదుట నిలబడి, కృష్ణ, నీ కరుణాకటాక్ష వీక్షణాల వలన వంశపారంపర్యంగా వస్తున్న ఈ కురు సామ్రాజ్యానికి నేను చక్రవర్తిని అయ్యాను. నా మనసు ధన్యత చెంది ఆనందంతో పులకించిపోయింది. నువ్వు సదా మా వెన్నంటి ఉండి మమ్మ కాపాడుతూ ఉన్నావు. నీవు లేకున్నా మేమెంత, మా పరాక్రమాలు ఎంత. నీవు ఈ సృష్టికి ఆదిపురుషుడని వేదాలు ఘోషిస్తున్నాయి. నీ గురించి చెప్పడానికి వేదాలకి వీలు కాదు, ఇక మేమెంత. నీ నామస్మరణ చేతనే పాపాలు పోతాయి, పుణ్యాలు చేకూరుతాయి. సద్బ్రాహ్మణులు సదా నీ నామస్మరణ చేస్తూ ఉంటారు అని ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి విష్ణువు, జిష్ణువు, విశ్వాత్మ, శర్వుడు, హంసుడు, దామోదరుడు, శంభుడు అనే ఉత్కృష్టమైన నామాలతో కీర్తించాడు. శ్రీకృష్ణుడు కూడా సంతోషించి ధర్మరాజును విశేషంగా అభినందించాడు. అప్పుడు ధర్మరాజు సభనుద్దేశించి ఈ విధంగా అంటాడు: శ్రీకృష్ణుడి దయతో మనకు ప్రాప్తించిన ఈ రాజ్యాన్ని నాతో పాటు మీరు మీ ఇష్టాలతో మీకు నచ్చిన విధంగా రాజ్యాంగ సప్తకాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ జాగరూకులై అన్ని శుభాలను అనుభవించండి అని అంటాడు. ఇక్కడ రాజ్యాంగ సప్తకం అంటే ప్రభువు, మంత్రాంగము, ధనాగారము, దుర్గము, సైన్యము, దేశ ప్రజలు, మిత్రరాజులు అనే 7 రకాలైన సంపదలు. వీటిని బాధ్యతాయుతంగా కంటికి రెప్పలా కాపాడండి అని హితవు చెప్తాడు ధర్మనందనుడు. అయితే ధర్మరాజు పట్టాభిషిక్తుడైన తర్వాత ఒకరోజు హస్తినాపురంలో శ్రీకృష్ణుడు విడిది చేసిన మందిరానికి వెళ్ళాడు. అక్కడ మణిహేమ పర్యంక మహితోపవేశుని, సురుచిరాభరణ విస్ఫురిత గాత్రుని, కౌస్తుభరత్న వికాసి వక్షస్థలుని, పీత కౌశేయ సంవీతమూర్తిన్, మేరు తటీగత మేఘ సంకాసున్, నక్షత్ర గణావృత గగన సదృశున్, నూతనోదిత రవిద్యోతిత ఉదయగిరి నిభున్, రుక్మబద్ధేంద్ర నీలతుల్యున్, నమ్మురారిన్ గని కృతాంజలి అయి భక్తి చిత్తవృత్తి కరము బొత్తిలంగన్, అంతకంతన్ ఆననాంబుజ మరలంగన్ ఇట్టులనియే దియ్య మెసగ మెసగా. అంటే మిక్కిలి కాంతివంతమైన అలంకారాలతో ప్రకాశిస్తున్న శరీరం కలిగిన వాడును, కౌస్తభమనే రత్నాన్ని వక్షస్థలంలో ధరించినవాడు, పచ్చని పట్టువస్త్రాన్ని హారంగా చేసుకున్నవాడు, మేరు పర్వత ప్రాంతాల్లో ఉన్న మేఘంతో సమానమైనవాడు,
నక్షత్రాల గుంపుతో చుట్టబడిన ఆకాశంతో సమానమైనవాడు, అప్పుడే ఉదయించిన సూర్యకాంతితో ప్రకాశిస్తున్న ఉదయపర్వత సమానుడు, బంగారు ఇంద్ర నీలమణులతో అలంకరించబడిన పాన్పుపై ప్రశస్తంగా గంభీరంగా కూర్చున్నవాడు అయిన శ్రీకృష్ణుడిని చూసి ధర్మరాజు నమస్కరించాడు. తన ముఖపద్మం అంతకంతకు ప్రకాశిస్తూ ఉండగా అమితమైన ప్రేమ ఉప్పొంగిరాగా ధర్మరాజు కృష్ణుడికి చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ విధంగా అన్నాడు: కృష్ణ, నువ్వు రాత్రి సుఖవంతమైన విశ్రాంతి వలన నీ మనసు మిక్కిలి ప్రశాంతంగా కనిపిస్తున్నది. నీవు చూపిన ధర్మ మార్గంలో పయనించిన నేను ఈ రాజ్యాధికారం పొందగలిగాను అని అంటాడు. దానికి కృష్ణుడు మారు మాట్లాడలేదు. శ్రీకృష్ణుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. ధ్యానముద్రలో ఉన్న శ్రీకృష్ణుడు చూసి ధర్మరాజు మళ్ళీ ఇలా అన్నాడు: పంచాత్మకంబైన పవనంబు నిగృహీతమైనది, భవద్ ఇంద్రియములు మనమునందాగబడ్డవి. అంటే కృష్ణ, 5 రకాలైన వాయువులను బంధించి ఇంద్రియాలు మనసులో నిలిపి మనసును బుద్ధియందు చేర్చి స్వచ్ఛమైన ధ్యానంలో చలనరహితంగా ఉన్నావు. సమస్త లోకాలు ఇటువంటి వింత జరగకుండా ప్రశాంతంగా ఉన్నాయి కదా. ఇంతటి శ్రేష్టమైన ధ్యానం ఎందుకు చేస్తున్నావు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వినగనర్హమేని వినిపింపవే అంటే వినదగిన విషయమైతే, రహస్యం కానిదైతే నీ ధ్యానస్థితికి కారణం తెలియజేయి కృష్ణ అని అంటాడు. ఇక్కడ పంచవాయువులను అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు, వాటిని బంధించి జ్ఞాన కర్మేంద్రియాలను నియంత్రించి, అంటే జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం, అలాగే కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాద, పాయువు మరియు ఉపస్థలు, వీటిని నియంత్రించి చలనరహితంగా ధ్యానంలో ఉన్నావు కదా అంటాడు. ఇక్కడ శంకరాచార్య విరచిత నిర్వాణ శతకం గుర్తొస్తున్నది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. దీని అర్థం ఏమిటంటే, నేను మనసును కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, వినికిడి, రుచి, వాసన చూసే అవయవాలను కాదు, నేను ఆకాశం కాదు, భూమి కాదు, అగ్ని కాదు, గాలి కాదు, నేను చైతన్యాన్ని, నేనే శివుడిని, నేనే శివుడిని, నేనే శుభాన్ని అని అర్థం. ఇంకా క్షరమును అక్షరమును నీవే, కర్తయును వికర్తయును నీవే, ఆద్యంత గతులు నీవే, ఒక్కడై వెలిగెడు పురుషోత్తమాభిధాన వాచ్య వినమ్ర వాత్సల్య కల్య. అంటే కృష్ణ, నిశ్చల ధ్యానంలో ఉన్నావు, క్షరుడవు అక్షరుడవు నీవే కదా, అంటే నశించేవాడవు నాశరహితుడవు నీవే కదా, ఈ సృష్టికి ఆది అంతం నీవే కదా, అంతకు మించి వాత్సల్యాన్ని కురిపిస్తూ సమస్తంలో ఒక్కడుగా ఉంటూ వెలుగుతున్న నిశ్చల చైతన్యం నీవే కదా కృష్ణ, పురుషోత్తముడివి నీవే కదా. మరి నీవు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నావు? దీనికి కారణం ఏమిటి పరమాత్మ అని అడుగుతాడు. ఇదే మనకి వ్యాసభారతంలో ఇలా ఉంటుంది: త్వం హి కర్త వికర్తా చ త్వం క్షరశ్చాక్షరశ్చ అనాది నిధనో హ్యాద్యస్త్వమేకః పురుషోత్తమః అని ఉంటుంది. అలానే భగవద్గీతలో 15వ అధ్యాయం, అదే పురుషోత్తమ యోగంలో కూడా దీని గురించి చెప్పబడింది. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షరసర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. సృష్టిలో 2 రకాల ప్రాణులు ఉన్నాయి. క్షరములు అంటే నశించేవి మరియు అక్షరములు నశించనివి. భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు, మోక్షము పొందిన జీవులు అక్షరములు అని అర్థం. అలా అని ధర్మరాజు శ్రీకృష్ణునితో, శాంతచిత్తుడివై నా సంశయాన్ని తొలగించు కృష్ణ అని ప్రార్థించగానే పాంచజన్యధరుడైన శ్రీకృష్ణుడు తన మనోబుద్ధి ఇంద్రియాలను సహజస్థితికి తెచ్చి ధ్యానంలో నుండి బయటికి వచ్చి ప్రసన్న వదనంతో నవ్వుతూ ధర్మరాజుతో ఇలా అంటాడు: ధర్మనందన,
గంగాదేవి రత్నగర్భవాసాన ఎవరిని కన్నదో, పరశురాముడు ఎవరిని తన శిష్యుడిగా స్వీకరించి సకల విద్యాభ్యాసాలు నేర్పించాడో, ఆ పరశురాముడే ఎవరితో యుద్ధం చేసి అలసిపోయాడో, కాశీరాజు కన్యల వల్ల సకల రాజన్యులు ఎవరి చేతిలో ఓడిపోయారో, ఎవరు 4 వేదాల్ని ధనుర్వేదాన్ని ఆమూలాగ్రం అభ్యసించాడో, ఆ అపర పరాక్రమవంతుడు సద్గుణరాశి అయిన భీష్ముడు నిర్మల మనస్సుతో నన్ను తలుచుకుంటున్నాడు. నా మనసు అతనికి ఆధీనమై ఉంది, ఇంకా నా మనసు అతనిలో లీనమై ఉంది అని అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత భీష్మాచార్యుడు శ్రీకృష్ణుని స్తుతించడం, భీష్ముడి దగ్గర ధర్మరాజు ఎన్నో ధర్మసూత్రాలు నేర్చుకొనడం, తర్వాత శ్రీకృష్ణ భగవానుడు భీష్ముడికి అనాయాస మరణాన్ని, అంటే నొప్పి లేకుండా ఉండే మరణాన్ని ప్రసాదించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అందుకే ఆ ధర్మమూర్తి తత్వాన్ని, ఆయన మహత్యాన్ని మనం లేశమాత్రం పైన తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణాలు మన మీద తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.